హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ చేసి అయితే చాలా రోజులైంది. సో డోంట్ వరీ, మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్న వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతే. బట్ మీకు కరెక్ట్ టైంలో నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, మీకు యూజ్ అయ్యేలాగా. ఓకే, ఈ థంబ్నెయిల్లో మెన్షన్ చేసిన పాయింట్స్కి ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఒకవేళ చూడాలనుకుంటే యూ కెన్ సీ ది వీడియో. ఓకే, ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ట్రిపుల్ ఐటీ డౌట్స్కి ఆన్సర్స్ ఎలా తెలుస్తాయి, ట్రిపుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, అలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ యారో పెట్టి చూపించిన దానికి కూడా ఒక కారణం ఉంది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి. సో నాకు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ జరిగినప్పుడు నేను ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాను అంటే, ఒక్కో డాక్యుమెంట్ 3 సెట్స్ కింద అయితే తెచ్చుకున్నాను. అర్థమైంది కదా, 3 సెట్లు, సెట్ 1, సెట్ 2, సెట్ 3. ఎందుకంటే వన్స్ మనం కౌన్సిలింగ్కి కాలేజ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఏ డాక్యుమెంటు ఎన్ని చోట్ల యూజ్ అయితే తెలియదు కాబట్టి ఒక 3 సెట్లు అయితే తెచ్చుకోండి. సో చెప్తున్నాను, నోట్ చేసుకోండి ఒకవేళ కావాలితే. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికెట్. థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి మీ ఇన్కమ్ సర్టిఫికెట్. ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి మీ టీసీ. ఒకవేళ మీ దగ్గర టీసీ లేకపోతే అది పర్లేదు, టీసీ లేకపోయినా కానీ కొన్నిసార్లు ఎక్సెంప్షన్ అయితే ఇస్తారు. సో టీసీ అనేది అంత మ్యాండేటరీ కేసు అయితే కాదు. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసి స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవి. సో ఈ 5 to 6 సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ సర్టిఫికెట్ ఈజ్ యువర్ 10th క్లాస్ మార్క్స్ మెమో. నెక్స్ట్ సర్టిఫికెట్ ఈజ్ యువర్ స్టడీ సర్టిఫికెట్. థర్డ్ ఈజ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికెట్. ఫోర్త్ ఈజ్ యువర్ ఇన్కమ్ సర్టిఫికెట్. అండ్ ఫిఫ్త్ ఈజ్ యువర్ టీసీ ఉన్నా కానీ లేకపోయినా కానీ పర్లేదు, అదైతే చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ అదే మీకు తర్వాత చూపిస్తాను నేను, రెసిడెన్స్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో ప్రాసెస్లో. ట్రిపుల్ ఐటీ డౌట్స్కి ఆన్సర్ ఎలా తెలుస్తాయి. మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ, అంటే అవి డాక్యుమెంట్స్ గురించి కానివ్వండి, లేదంటే వేరే ఎక్సెట్రా అయినవ్వండి, మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ని ఇటువంటి వాటిని నమ్ముకోకుండా ఏం చేయాలో చెప్తాను. సో గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఆర్జుకేటీ అడ్మిషన్స్ 2024 అని టైప్ చేయగానే మీకు ఇక్కడ బాసర ట్రిపుల్ ఐటీ కట్ వస్తుంది. సో అది కాకుండా ఇక్కడ ఆర్జుకేటీ ఏపీ ఉంది కదా, ఇదిగోండి ఆర్జుకేటీ అడ్మిషన్స్ 2024, దీనిపైన క్లిక్ చేయండి. ఒకవేళ ఈ లింక్ పైన కాకపోతే ఇంకోటి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసారు కదా, హోమ్ ఆర్జుకేటీ ఏపీ అని ఉంది కదా, ఇక్కడ అదే క్రోమ్లో మీరు సెర్చ్ చేసిన తర్వాత ఆర్జుకేటీ అడ్మిషన్స్ 2024 అని హోమ్ ఆర్జుకేటీ ఏపీ అని వస్తుంది. ఇలా హోమ్ ఆర్జుకేటీ ఏపీ అని వచ్చిన తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఓకేనా, ఇక్కడ ఆర్జుకేటీ అడ్మిషన్స్ 2024 అని స్క్రోల్ అయితే ఉంటుంది. ఇదిగోండి, వెయిట్. ఓకే, ఆర్జుకేటీ అడ్మిషన్స్ 2024 అని ఇలా ఒకటి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తూ, అదే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపించింది కదా, దీనిపైన పక్కన న్యూ అని ఉంటుంది, అదే దీనిపైన క్లిక్ చేయండి. మీరు దానిపైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడికి వస్తారు. ఓకేనా, ఈ అడ్మిషన్స్కి సంబంధించిన దానికైతే వస్తారు ఈ స్లైడ్కి. సో ఈ స్లైడ్కి వచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఉంది చూడండి, admissions@rjukt.in అని. దీనికి మీరు అయితే మెయిల్ అయితే సెండ్ చేయొచ్చు మీ డౌట్ని. సో ఇవి పర్టికులర్గా. అండ్ ఇంకో సర్టిఫికెట్ ఏంటంటే మీరు తీసుకురావాల్సింది, మీరు అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్ ఉంటుంది కదా ఒకటి, అప్లికేషన్ ఫామ్ అంటారు దాన్ని. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకురండి. అండ్ కుదిరితే మీ 10th క్లాస్ హాల్ టికెట్ కూడా తీసుకురండి. సో ఇప్పుడు వచ్చి 7 సర్టిఫికెట్స్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. మీ 10th క్లాస్ హాల్ టికెట్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, మీ స్టడీ సర్టిఫికెట్స్, లాస్ట్ 7 years నుంచి ఉన్న స్టడీ సర్టిఫికెట్స్, మీ టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికెట్, మీ ఇన్కమ్ సర్టిఫికెట్, అండ్ ఫైనల్గా వచ్చేసి ఒకవేళ మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికెట్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ అయితే తెచ్చుకోండి. అండ్ మీ ఆర్జుకేటీ అప్లికేషన్ ఫామ్, అంటే మీరు ట్రిపుల్ ఐటీకి అప్లై చేసినప్పుడు నెట్ సెంటర్లో మీకు జిరాక్స్ ఇచ్చి ఉంటారు కదా ఒకటి, అదైతే తెచ్చుకోండి. ఇవి 7 డాక్యుమెంట్స్ అయితే నేను చెప్పాను. ఈ 7 డాక్యుమెంట్స్ని 3 సెట్స్ కింద డివైడ్ చేయండి.
అంటే ఫస్ట్ సెట్‌లో 7 డాక్యుమెంట్స్ ఉండాలి. సేమ్ అలానే సెకండ్ సెట్‌లో 7 డాక్యుమెంట్స్ ఉండాలి. థర్డ్ సెట్‌లో కూడా 7 డాక్యుమెంట్స్ ఉండేలా చూసుకోండి. సో, ఇదొచ్చేసి పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ థంబ్‌నెయిల్‌లో ఇంకో పాయింట్ మెన్షన్ చేశాను. అది హైలైట్ చేశాను. త్రిబుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఎక్కడ వస్తుంది? త్రిబుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్ కూడా ఇందాక మీకు క్రోమ్‌లోకి వెళ్ళి ఇలా టైప్ చేసి నెక్స్ట్ ఇలా వస్తుంది. దాని తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫైనల్‌గా ఇలా వస్తుందని చెప్పాను కదా! ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పైన అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూసారా ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా! ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని ఉన్న దాంట్లో మీరేం చేస్తారంటే మీకు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చిందా లేదా అనేది జూలై 11వ తారీఖు మధ్యాహ్నం ఈ టైం కల్లా వాళ్ళు అప్రాక్సిమేట్లీ మీ నేమ్ ఉందా లేదా అనే సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. ఆ సెలక్షన్ లిస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న దాంట్లో ఉంటుంది. ఇలానే బ్లూ కలర్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్‌లో ఉంది కదా! ఆ బ్లూ కలర్ దానిపైన మీరు క్లిక్ చేస్తే ఆ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్‌లో మీ నేమ్ సెర్చ్ చేసుకోండి. మీ నేమ్ ఎలా సెర్చ్ చేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో అయితే నేను చెప్పాను. ఒకవేళ చూడకపోతే చూడాలనుకుంటే చూడండి. లేదంటే మీ నేమ్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్‌లో మీరు జాయిన్ అయినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో, దాంట్లో జాయిన్ అయినట్లయితే ఎప్పుడైతే త్రిబుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్ వస్తుందో ఆ రోజు నేను ఆ లిస్టులన్నీ ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. సో, మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇందాక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి మీకు తెలియకపోతే చెప్తానని అన్నాను కదా! ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి సేమ్ ఇదే. ఇక్కడికొచ్చేసింది ఇదిగోండి. ఈ స్లైడ్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా! ఎనాక్జర్స్ అని. ఈ ఎనాక్జర్స్ అని ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్‌ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే దాంట్లో ఉంటుంది. స్క్రోల్ చేయండి మీరు కిందకి పైకి. సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ దాంట్లో మీకున్న తర్వాత మీరు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని నియర్ బై నెట్ సెంటర్‌కి వెళ్ళి జిరాక్స్ తీపిచ్చుకొని దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ విలేజ్‌లో వీఆర్ఓ ఉంటాడు కదా! ఆ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆయన స్టాంపు అండ్ ఆయన సైన్ చేసిస్తే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో, త్రిబుల్ ఐటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అది. మీరు త్రిబుల్ ఐటీకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్స్‌లో పెట్టండి అని నేను పర్టిక్యులర్‌గా చెప్పను కానీ, ఒకవేళ మీ దగ్గర యూజ్‌ఫుల్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఒకవేళ నా దగ్గర టైం లేకపోయినా కానీ నేను ఆ కామెంట్స్‌కి ఖచ్చితంగా టైం కుదుర్చుకొని మీకు వీడియోస్ అయితే చేస్తాను. అండ్ త్రిబుల్ ఐటీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఫస్ట్ ప్రయారిటీకి ఇవ్వాల్సిందైతే ఈ వెబ్సైట్ ఉంది కదా! ఈ వెబ్సైట్‌కి. ఈ వెబ్సైట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, యూ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఓన్లీ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్‌ని తప్పించి దేన్ని నమ్మొద్దు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ ఈ వెబ్సైట్‌లో వచ్చేస్తుంది. సో, త్రిబుల్ ఐటీ అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ 25th అయితే ఎండ్ అయిపోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇంకా 14-13 డేస్ ఉన్నాయి. సో, ఈ 13-14 డేస్‌లో మీరు అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. అంటే 25th ఆఫ్ జూన్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఆ రోజు సర్వర్ బిజీ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మాక్సిమం ఈ నెల 20వ తారీఖు కల్లా మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో, దిస్ ఈస్ ఫర్ దిస్ 2 days video. If you have any doubts, let me know in the comment section, and thank you for watching up to now guys. Bye.